హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రవల్. మ్యారేజ్ కానీ సింగిల్స్గా ఉండే అమ్మాయిలకు కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఎలాంటి అబ్బాయిలు వస్తారో ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్ ఏ రాశికి చెందిన పర్సన్ వస్తారు? వృషభం, కన్య, మకర రాశికి చెందిన పర్సన్ వస్తారు. ఈ పర్సన్ ఎలాంటి గుణాలు ఉంటాయి? పర్సన్కి మంచి కమ్యూనికేటర్, బాగా మాట్లాడతారు అండ్ బాగా ట్రావెల్ చేస్తారు అండ్ బాగా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. ఈ పర్సన్ తన ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఏ డెసిషన్ అన్నా తనే ఇండిపెండెంట్గా తీసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ కారు. ఏదైనా లైఫ్లో ముఖ్య నిర్ణయం తీసుకోవాలంటే తనే తీసుకుంటారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తారు. అంటే మిమ్మల్ని అనే కాదు, ఎవరినన్నా ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలంటే స్పై చేస్తారు. లైఫ్ని తన కంట్రోల్లో ఉంచుకుంటారు. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. బాగా మాట్లాడతారు, మంచి ట్రావెలర్, మంచి నాలెడ్జబుల్ పర్సన్. నాలెడ్జ్ ఉంటేనే కదా మాట్లాడగలరు, లేకపోతే మాట్లాడలేరు. తన ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ తన లైఫ్లో మంచి ముఖ్య నిర్ణయాలు అన్నీ తీసుకుంటారు. అందరినీ స్పై చేస్తారు. కొంచెం డౌట్ వచ్చిందంటే వాళ్ళ గురించి ఫుల్గా తెలుసుకొని మాట్లాడతారు. ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? తప్పకుండా చేస్తారు. మీది రుణానుబంధం అన్నమాట. రుణానుబంధం అని ఉంటే తప్పకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. అండ్ వన్ మోర్ కార్డ్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఈ పర్సన్ మీతో. ప్యాషనేటెడ్ పర్సన్. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ కానీ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయి వస్తుంది? ఫస్ట్ ఏ రాశికి చెందిన అమ్మాయి వస్తుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ అమ్మాయి కూడా వృషభం, కన్య, మకర రాశికి చెందిన అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి గుణాలు ఉంటాయి? ఈ అమ్మాయి కొంచెం మానసిక అశాంతితో ఉంది. ఎంప్రెస్ లెవెల్లో ఉంది. బాగా రిచ్ పర్సన్, కానీ ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంది. బాధపడతా ఉంది మనసులో, కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యలేదు. వర్కింగ్ ఉమెన్. తన ప్రేమనిస్తుంది, వెయిట్ చేస్తూ ఉంది. కొంతమంది విషయంలో ఈ అమ్మాయి ఫారెన్ ఛాన్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అంటే కొంతమందికి కుజదోషం, నాగదోషం ఉండి చాలా సంవత్సరాలకు మ్యారేజ్ కాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు. అంటే మ్యారేజ్ కాలేదే అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనకి మ్యారేజ్ అవుతుందో లేదో అని భయపడుతూ ఉంటారు. ఈ అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుందా లేదా? ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది, బాగా రిచ్ పర్సన్ అండ్ తన ప్రేమనివ్వగలదు. ఫారెన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది, కానీ ఏదో ఒక విషయంగా మనసులో బాధపడుతూ ఉంది. ఈ అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుందా లేదా? ఎస్, చేస్తుంది. బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది ఈ అమ్మాయికి. లైఫ్ లాంగ్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తుంది ఈ అమ్మాయి. ఆఫ్టర్ మ్యారేజ్ మంచి డెసిషన్స్ తీసుకుంటుంది. తప్పకుండా ఈ అమ్మాయి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ అంటే మ్యారేజ్ కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి మీకు ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఏ రాశికి చెందిన అమ్మాయి అండ్ ఎలాంటి అబ్బాయి వస్తాడో చూసాం. అండ్ ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా చూసాం. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మ్యారేజ్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చార్ట్ చూస్తే మీకు ఏ దోషాలు ఉన్నాయో దానికి పరిహారం చెప్పగలను. అందుకని మీ బర్త్ డీటెయిల్స్ విత్ టైం నాకు వాట్సాప్లో పెట్టారంటే మీ చార్ట్లో ఏం దోషాలు ఉన్నాయి, వాటికి ఏం పరిహారాలు చేయాలో చూసి చెప్తాను. ఓకే, మ్యారేజ్ కానీ వాళ్ళు, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. థ్యాంక్ యూ.